మన తెలుగు టైటన్స్ థర్డ్ రైడర్ ఎవరు అసలు? ఈ డౌట్ మీకు వచ్చిందా? నాకైతే వచ్చింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ఇది మన కబడ్డీ గురు. మన టైటన్స్ స్టార్టింగ్ 7 ఆడబోయే ఆ ముగ్గురు రైడర్స్ ఎవరో అండ్ ఎవరైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతారో మాట్లాడుకుందాం. ముందుగా మనకు కనబడే రైడర్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఆ తర్వాత ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మాట్లాడుకుందాం. ముందుగా మనకు కనబడే రైడర్స్ని చూసుకుంటే నెంబర్ 1 భరత్ కుడా, నెంబర్ 2 విజయ్ మలిక్, నెంబర్ 3 ఆశిష్ నర్వల్. మ్యాక్సిమం స్టార్టింగ్ 7 ఆడబోయే రైడర్స్ అయితే వీళ్లే. కానీ మన టైటన్స్ రైడింగ్లో ఇంకొక ఎక్సలెంట్ టాలెంట్ ఉన్న రైడర్ కూడా ఉన్నాడు. అతను ఎవరో కాదు, జై భగవాన్. ఎందుకంటే అతని గేమ్లో టెక్నిక్స్ అండ్ స్కిల్స్ కూడా చాలా బావుంటాయి. కాకపోతే అతనికి ప్రూవ్ చేసుకునేంత అవకాశం అయితే ఇప్పటివరకు ఆ టీంలో రాలేదు. వచ్చినా ఆ చిన్న చిన్న అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుని చాలా అద్భుతంగా తన ఆటతీరును ప్రదర్శించి మంచి రైడ్ పాయింట్స్ సాధించడమైతే మనం చూశాం. కానీ ప్రస్తుతం ఈ సీజన్లో తనను తాను ప్రూవ్ చేసుకుంటే స్టార్టింగ్ 7లో ఆడే అవకాశమైతే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. టైటన్స్ కోచ్ని చూసుకుంటే ఇలాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ని బాగా ఎంకరేజ్ చేసి మంచి ప్లేయర్స్గా మార్చి చూపిస్తాడు. జై భగవాన్ ఈ సీజన్లో క్రిషన్ హుడా సర్ చేతిలో మంచిగా గ్రూమయ్యే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే జై భగవాన్ మంచి ప్లేయర్గా మారే అవకాశం ఉంది. నా ఉద్దేశం ప్రకారమైతే స్టార్టింగ్ 7లో జై భగవాన్కి అవకాశమిస్తే బావుంటుంది. ఈ సీజన్లో మన టైటన్స్కి మంచి మంచి రైడింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మన క్రిషన్ హుడా సర్ ఎలా వాడతారో చూడాలి. మీకు స్టార్టింగ్ 7లో ఎవరు ఉంటే బావుంటుందో కామెంట్ చేయండి గాయ్స్. ఇంకొకటి, వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయ్స్.